హాయ్ అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. నేను వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది. ఎందుకు అంటే మా పెద్దమ్మ ఆరోగ్యం బాగాలేదు. సో అందుకే నేను వీడియోస్ తీయలేకపోయాను, ఆపేశాను. చాలామంది అక్క ఏంటి వీడియోస్ రావట్లేదు అని అడుగుతున్నారు. ఆల్రెడీ మా పెద్దమ్మ చనిపోవడం కూడా జరిగింది. ఇంకా పూర్తిగా అంటే ఈ రోజుకి మా పెద్దమ్మ చనిపోయి 2 days అవుతుందండి. మొన్నటి వరకు ఆరోగ్యం బాగాలేదు, పెద్దమ్మ చనిపోయింది. ఇంకా ఏమంటారు 5 days దినాలు అంటారు కదా, అవి కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? అంటే పెద్దమ్మ అట్లా చనిపోయినా కూడా మీరు ఇట్లా చేస్తున్నారా అని మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. అందుకే నేను మీ అందరికీ అడక్ట్ అయిపోయానని తెలుసండి. ఓకే, అందుకే సరే. వెల్కమ్ టు శివగంగా టారోట్. మై నేమ్ స్నేహ పటేల్. ఓకేనా? అయితే మీ అందరి ఆదర అభిమానాలు ఎప్పటికీ ఇలాగే నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆదర అభిమానాలతోటి నేను ఇప్పుడు ఇంతవరకు ఇంత ముందుకు వచ్చాను. మా పెద్దమ్మ చనిపోవడం వల్ల కూడా కొంచెం చాలామంది బాధపడ్డారు, హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఇంకా చాలామంది కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ఆ శివయ్య ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్య ఖచ్చితంగా మీ అందరినీ చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? సరే, మరి లేట్ ఎందుకు? మరి కంటెంట్ ఏందో చెప్పుకుందాం, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా. ఓకే, మరి లేట్ చేయకుండా కంటెంట్ ఏందో మనం చెప్పుకుందాం. ఓకేనా? సరే, ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్లో మరపురాని తీపి గుర్తులు అసలు ఎవరి కోసం? మారిన మీ పార్ట్నర్ మనస్సులో గెలుపు. ఓకేనా? అర్థమైందా అండి? మళ్ళీ రిపీట్ వినండి, కరెక్ట్గా వినండి. ఓకేనా? మీ పార్ట్నర్ జీవితంలో మరపురాని తీపి గుర్తులు అసలు ఎవరి కోసం? మారిన మీ పార్ట్నర్ మనస్సులో గెలుపు. ఓకేనా? ఇది అండి ఈరోజు కంటెంట్. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఈ వీడియో ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ఖచ్చితంగా వర్తిస్తుంది. దయచేసి అర్థం చేసుకుంటారని మాత్రం నేను అనుకుంటున్నాను. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మేల్ ఫీమేల్ అంటే ఆడవారికి మగవారికి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా వర్తిస్తుందండి. షూర్గా, ఖచ్చితంగా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటే గట్లనే వర్తిస్తుంది. ఇదైతే మర్చిపోకండి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారికి, విడిపోవాలని కోరుకుంటున్న వారికి, మనస్ఫూర్తిగా ఇష్టం లేకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని బాధపడుతున్న వారికి, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి మీరు ఎలా ఊహించుకుంటే అలా, మీ మనసు ఎట్లా చెప్తే గట్లనే, గంతే అర్థం చేసుకుని చూసేవాళ్ళు మీరైతే, మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో గాళ్ళ కోసమే ఈ వీడియో వర్తిస్తుంది. అర్థమైందా? ఆ పాత్ర మీది ఏదైనా కావచ్చు, మీరు వైఫే కావచ్చు, లేదంటే ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ స్థానంలో మీరు ఎవరుండి చూసినా మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, సపరేషన్లో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి వీడియో అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా అండి? ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి, నాకు ఉండాలి, ముక్కోటి దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఓకేనా? సరే, ఓకే. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, యూనివర్స్కి ప్రతి ఒక్కరికి. మీరు ఎవరైనా కావచ్చు, అర్థమవుతుందా? ఎలాంటి రిలేషన్షిప్ ఉన్న వరకైనా వర్తిస్తుంది ఈ వీడియో. దయచేసి అర్థం చేసుకోండి. మీకు 30 or 40% రిజన్ అయితే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఈ వీడియో మీదే అని డిసైడ్ అయ్యండి. ఇంకొకటి ఏంటంటే 30 or 40% రిజనెట్ అయితే ఇది మీదని తీసుకోవచ్చు. ఇది పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు, ఓన్లీ జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. అర్థమవుతుందా అండి? దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అంటే కామెంట్స్ పెట్టండి, లైక్స్ ఇవ్వండి, నేమ్స్, ఊర్ల పేర్లు, ప్రతి ఒక్క కామెంట్లు, ప్రతి ఒక్కరికి మీకు ఏదైనా నచ్చినా నచ్చకపోయినా పెట్టండి. ఓకేనా? నేను ఏమి అనుకోను. ఓకేనా? దయచేసి చెప్తున్నా, వినండి. ఓకేనా?
ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉంటాయి. చూసేవారు మగవారైనా ఆడవారికి వర్తిస్తుంది, ఆడవారైనా మగవారికి వర్తిస్తుంది. కానీ ఈ మధ్య ఏంటంటే కొంతమంది చెప్పలేనండి, నేను లైవ్లోకి వచ్చినాక చెప్తా. కానీ ఇప్పుడైతే రీడింగ్ ఎట్లా వస్తుందో అట్లా చూద్దాం మరి, ఓకేనా? రీడింగ్ మనకు వచ్చిన ఏ రకంగా వస్తే ఆ రకంగా నేను చెప్తా అండి. మనకి ఇంట్లో ఫేక్ అనేది ఏమీ లేదు, మీ ముందే కార్డ్స్ తీయడం జరుగుతుంది. మీరు దయచేసి కరెక్ట్గా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, ఓకేనా? మీరు అందరూ కూడా నాకు మంచి కామెంట్స్ లైక్స్ ఇచ్చే వాళ్ళందరికీ మరి ఒకసారి పేరున మరి ఒకసారి నమస్కరించి మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి వల్ల నేను ఇప్పుడు కొంచెం ఏమంటారు, నాకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మీ ఆదర అభిమానాలు, మీరు నన్ను కోరుకుంటున్నా, మీరు అనుకుంటున్నారు, మీరు నా గురించి నేను బాగుండాలని మీరు ఎలా కోరుకుంటున్నారో అప్పుడు నాకు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీరందరూ నాకు ఒక కుటుంబం లాంటి వారు, కుటుంబం కంటే ఎక్కువ నా ఫ్యామిలీ లాంటి వారు. ఇదైతే విషయం గుర్తుపెట్టుకోండి, సరేనా? బొడమ్ ఆఫ్ ద డేక్ ఏందో మరి తీద్దాం. మరి బొడమ్ ఆఫ్ ద డేక్ అయితే మనం చూడాలి కదా, ఓకేనా? మరి ఇంకేంటి, వీడియోస్ చూస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? మరి కామెంట్స్ పెట్టండి, లైక్స్ ఇవ్వండి, ఓకేనా? షేర్ చేయండి. ఇగో బొటమ్ ఆఫ్ ద డెక్ అండి, ఓకే. కనిపిస్తున్నాయి. ఇగో కరెంట్ లేదు, జరా అర్థం చేసుకోరి. కరెంట్ మాత్రం లేదు. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తలేదు అనుకుంటా. ఇగో ఇప్పుడు కనిపిస్తుంది, ఓకే. సరే, ఇక్కడ మన దగ్గర పెండిలం కూడా ఉంది. ఈ పెండిలం అయితే కనిపిస్తుంది, అన్నీ ఉన్నాయి. సరే, మన కంటెంట్ తగ్గట్టు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంది? మీ పార్ట్నర్ జీవితంలో మరపురాని తీపి గుర్తులు. ఎస్ అండి, మీ పార్ట్నర్ మనసులో మరపురాని తీపి గుర్తులు ఏంటి చూద్దాం. పెండిలంలో నేను తర్వాత చూస్తా. ఇక్కడ పెడుతున్న పెండిలం ఇప్పుడైతే కార్డ్స్కి స్పేస్ కావాలి కదండి, ఇట్లా పెట్టుకుంటాను నేను కార్డ్స్, ఓకేనా? చూసేవాళ్ళు ఎవరైనా కావచ్చండి, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది మీకోసమే అని మాత్రం అనుకోండి. మీకు ఎంతవరకు నచ్చింది, ఎంతవరకు మీకు రిజనెట్ అయింది లేదు నాకు మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్స్ ఇవ్వండి. ఎక్కువ మంది ఇంట్లో మనకు మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి. చాలామందికి పెళ్ళైన వాళ్ళు కనిపిస్తున్నారు, కష్టపడి ఉండే వాళ్ళు కనిపిస్తున్నారు. నిజంగా చెప్తున్నా, చాలామంది మ్యారేజ్ అయ్యి హ్యాపీ ఫ్యామిలీ గడిపిపోయి ఉన్నవారు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళకు కొంచెం ఏదో ఇక మధ్య కొంచెం చిన్న చిన్న తగాదాలు ఏదో రావడం కూడా జరుగుతుంది. దానివల్ల కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. మీరేం అలా అనుకోవద్దు, స్ట్రెంత్ అయితే కూడగట్టుకోండి. నిజంగా చెప్తున్నా, చాలా వరకు అయితే ప్రేమ ఉంది. ఎక్కువ మంది అండి, మీరు నమ్మండి నమ్మకపోయింది, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా కావచ్చు, పెళ్ళైన వారైతే కనిపిస్తున్నారండి, ఓకేనా? అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే, మీకు కనిపిస్తుంది అసలు కార్డ్స్, ఓకే. ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి. అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకే. మీ పార్ట్నర్ జీవితంలో మరపురాని తీపి గుర్తులు అంటే, ఇగో మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నప్పుడు కొద్ది రోజులు కొత్తగా పరిచయం అయినప్పుడు మీరు లేని మీరు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పారంటే, వాస్తవానికి వచ్చి కార్డ్స్ తీసి చెప్పడమే బెటరు. మీకు ఏం చెప్పారంటే, మీ పార్ట్నర్ వచ్చేసి మీరు లేని జీవితం అంటే, మీ పార్ట్నర్ ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఇద్దరికి చెప్తున్నా, అర్థం చేసుకోండి. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. మీరు లేని జీవితం నాకు లేదు, మీరు నా సర్వస్వం అని ఎన్నో తీపిగా, అంటే ఎంత అంటే తేనె పూసిన కత్తిలా మాట్లాడారు, మీకు ఎంతో ప్రేమగా మాట్లాడారు. వాస్తవానికి అయితే వాళ్ళు ఒక వ్యూహం అంటే కొన్ని చిక్కులలో ఉండిపోయారు. ఆ చిక్కులలో నుంచి బయటపడడం కోసం మీ లైఫ్లోకి రావడం జరిగింది. అర్థమవుతుందండి? కొంతమందికి, అందరికీ చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. కొంతమందికి మాత్రమే మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అని అంటే, వాళ్ళు ఆల్రెడీ చిక్కులలో ఉన్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు సేఫ్ చేసుకోవడానికి, వాళ్ళ స్వార్థం కోసము మీ లైఫ్లోకి అనేది రావడం అయితే జరిగింది. మరి జరిగినాక మరి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మరి బాగున్నారంటే బాగానే ఉన్నారు. ఎందుకంటే మీ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళకి కలిసి వచ్చింది. మీ లైఫ్లోకి వచ్చినాక అన్నీ మంచి జరిగాయి, చెడు మాత్రం ఏమీ జరగలేదు. కానీ మీకు స్టార్ట్
అయింది. మీ లక్ వాళ్ళకి వెళ్ళిపోయింది. మీరు వాళ్ళ జీవితంలోకి వెళ్ళడం వల్ల మీకు కొద్దిగా రోజులు గడుస్తున్నా కొద్దీ మీరు అనేది మీ పరువు ప్రతిష్ట మీ స్టేటస్ అన్నీ దిగజారడం అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అది కొందరికి మాత్రమే, అందరికీ కాదు. కొందరికైతే ఇలా జరుగుతుంది, కొందరికేమో ఆడవాళ్ళకైతే ఇక కొందరికి నేను చెప్తున్న లేడీస్కి ఇద్దరు దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అన్న తమ్ముళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరిని వేరే ఒక స్త్రీ అంటే వేరే ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ భర్త ఉంటాడు. వాళ్ళని కూడా ఒక అన్న తమ్ముళ్ళలాగా భావించండి దయచేసి. అన్న అని పిలుచుకుంటూ తమ్ముడు అని పిలుచుకుంటూ లేదంటే ఇట్లా అన్న తమ్ముళ్ళు అందరికీ ఉంటారండి, గుర్తుపెట్టుకోరి. అలా భావించండి అంతేగాని ఎవడు దొరికితే వాళ్ళతోటి రిలేషన్షిప్స్ పెట్టుకొని అనవసరంగా మీ లైఫ్ మాత్రం స్పాయిల్ చేసుకోకండి. ఏమొస్తుందండి మీకు? ఒకరి జీవితం ఖరాబ్ చేస్తే మీకు ఏమొస్తుంది చెప్పుర్రి? అనవసరం తాగడం అలవాటు లేని వాళ్ళకు తాగించడం అలవాటు చేయడము, అలా ఇలా అంటే మంచిగా పని చేసుకొని బ్రతకడం, మంచిగా పని చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళ పనులు అస్తమానం చెడగొడుతూ అస్తమానం ఫోన్లు చేస్తూ అస్తమానం ఎక్కడికో ఏం చెప్పిద్దు, ఎక్కడికో బ్లాక్ మ్యాజిక్ చెప్పియాలా, ఎక్కడికో ఏం చెప్పియాలా అనేది ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా ఒక సంసారాన్ని ఖరాబ్ చేస్తే మీకు ఏమొస్తుందండి? చివరికి మిగిలేది మీకు బూడిద. ఈరోజు మీరు ఖరాబ్ చేస్తుండొచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, తాళి కట్టిన భర్త అయినా కానీ ఒకవేళ తాళి కట్టకున్నా మంచి రిలేషన్షిప్ అండర్స్టాండింగ్లో ఉన్నవారిని అయితే మీరు ఎప్పుడైతే విడదీస్తారో అప్పుడే మీరు ఈ సృష్టిలో చచ్చిపోయిన కిందికి లెక్క. ఆడవారికి చెప్తున్నా, మగవారికి చెప్తున్నా, ఎక్కువ ఇండ్ల 100ల 75% 75% ఆడవాళ్ళు ఉన్నారు, 25% లేడీస్ ఉన్నారు. ఇది మాత్రం మగవాళ్ళు 25% ఉన్నారు, ఆడవారు 75% ఉన్నారు. ఏం 75% ఉన్నారు? ఆడవారు చేయబట్టి మగవాళ్ళు ఖరాబ్ అవుతుర్రు. ఎట్లా ఖరాబ్ అవుతుర్రు? కథం మొగుడున్నాడా, బయటకు వెళ్ళిండా, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అన్నట్టు ఉన్నాయి కథలు. గది చేయొద్దు. మీరు నిజంగా ఉప్పు కారం తింటే కొంచెం సంస్కారం అనేది నేర్చుకోండి. ఒక ఆడదాని ఒంటి మీద ఉన్న హృదయం పైన ఉన్న తాళి పైన ఆ గుండెల పైన దెబ్బ తీసే ముందు మిమ్మల్ని కన్న అమ్మ నాన్న అక్క చెల్లి అందరినీ గుర్తు చేసుకోండి. ఒక ఆడదాని కన్నీటికి ఉసురికి మీరు కారణం కాకండి. అర్థమవుతుందా? ఓకే, ఆడవారికి అయితే చెప్తున్నా. ఇక మగవారికి నేను చెప్తున్నా కదా, మీ పార్ట్నరు జీవితంలో తీపి గుర్తులు అంటే హ్యాపీగా గడుపుతున్న జీవితంలోకి ఎవరో ఒకరు ఎంట్రీ ఇచ్చి అనవసరంగా ఎంట్రీ ఇచ్చి గొడవలు పెట్టి తగాదాలు పెట్టి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా గొడవలకు దారితీసి వాళ్ళు విడిపోయేలాగా చేసి ఎందుకండి వేధించుకొని సాధించుకొని తింటారు చెప్పండి? మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. అర్థం చేసుకొని ఉండండి. అర్థమవుతుందా? వాళ్ళ మనసులో స్థిరస్థాయిగా ఎప్పుడైతే ఎవరైతే మనస్ఫూర్తిగా హానెస్ట్గా ఇష్టపడుతున్నారో వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం ఉంటారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మెదలండి. ఎప్పటికైనా ఎవరి ఫ్యామిలీ వాళ్ళకే అవుతుంది, ఎవరి మనిషి వాళ్ళకే అవుతారు. ఒకరోజు 2 రోజులు ఒక నెల గడిపినంత మాత్రాన, ఒక 6 నెలలు సంవత్సరం గడిపినంత మాత్రాన మీ వారు అయిపోరు, మీది అయిపోదు. మగవాళ్ళకు కూడా చెప్తున్నా, ఆడవాళ్ళకే కాదండో, అక్కలు అవ్వలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికి చెప్తున్నా, మొగోళ్ళకి చెప్తున్నా, ఆడోళ్ళకి చెప్తున్నా, అందరికి చెప్తున్నా. ఏది కానీ గుడ్డిగా నమ్మకండి. మన కంటితో చూసినవి కూడా కొన్ని అబద్ధాలు అవుతాయి. కొన్ని చెప్పుడు మాటలు వింటూ అనవసరంగా పెళ్ళాలను కొడుతున్నారు, చెప్పుడు మాటలు వింటూ లవర్స్కి దూరం అవుతున్నారు, చెప్పుడు మాటలు వింటూ బిజినెస్ ఖరాబ్ చేసుకుంటున్నారు, చెప్పుడు మాటలకు వింటూ అనవసరంగా మీకున్న హ్యాపీ లైఫ్ని కోల్పోతున్నారు. ఈ చెప్పుడు మాటలు వింటున్నారు. కుటుంబంలోని ఉంటారు. ఇక కుటుంబంలో అన్నప్పుడు ఆ అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, అయ్యవ్వ ఉంటారు, అందరు ఉంటారు. వీళ్ళందరి మాటలు పట్టుకున్నాం కానీ నీకు ఇంకొకటి పెళ్ళాం ఎందుకు? పోనీ పెళ్ళాం కదా ఒక లవర్ అనుకో, ఎందుకు నీకు లవరు? వీళ్ళందరినీ పట్టుకుంటే నీ జీవితం నీదేదో చక్కగా చూసుకో. నీ జీవితాన్ని నువ్వు ఒక చక్కగా చూసుకొని ఏడువు. ఆడదానికైనా మొగాడికైనా ఇద్దరికి చెప్తున్నా. ఇయ్యాల రేపు ఆడోళ్ళు కూడా గట్లనే ఉన్నారు, మొగోళ్ళు కూడా గట్లనే ఉన్నారు. ఇద్దరికి చెప్తున్నా, జీవితం అనేది చక్కగా చూసుకోరు. మీ తీపి గుర్తులను గుర్తు చేసుకోవడమే కాకుండా మంచిగా ఫోన్లు చేసుకుంటూ మంచిగా తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ మంచిగా ఇట్లా విలాసాలకి అలవాటు పడుతూ మనసులో ఉన్న వాళ్ళ మనసులో నేను గెలుపు సాధించాను అని అనుకోవడం మీ గుడ్డి నమ్మకం. అది మీ గుడ్డితనం. అక్కడే మీ పప్పులో కాలేశారు. కొంతమంది గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా
టెస్ట్ పెడతారు. ఎట్లా చెప్పనా, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఏంది అని టెస్ట్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకండి అనవసరంగా ఇట్లా మీకు మీరే మగవాళ్ళు ఆడవాళ్ళు పరువు తీసుకుంటున్నారు ఒకరికొకరు. ఇట్లా టెస్ట్ పెడుతున్నారంటే ఇక ఈ టెస్ట్ పెడుతున్నారు. కొందరు జీవితంలో అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. టెస్ట్ పెట్టి ఇది ఏం చేస్తుంది, వాడేం చేస్తాడు, అట్లా ఇట్లా ఎందుకండి గొడవలు, అవసరం మీకు మీరు హ్యాపీగా ఉండండి. కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం దగ్గర కావడానికి అయితే ఖచ్చితంగా ముందడుగులో ఉన్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు జస్టిస్ న్యాయం అయితే కోరుకుంటున్నారు. కొందరికి అయితే లవ్ ప్రపోజల్ అయితే ఉంది. ఇక ఈ మనకు ఇక మంచి రోజులు అనేది వస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరికో లవ్ ప్రపోజల్ అయితే ఉంది, సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా లవ్ ప్రపోజల్ తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. కొందరికి మనీ ఆఫర్ ఉంది, కొందరికేమో లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు కొందరు కనిపిస్తున్నారు, కొందరేమో లవ్ మ్యారేజ్ చేసుకోకుండానే రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు. గొడవలు కూడా జరుగుతున్నాయి. కొందరు ఫ్యామిలీస్లలో అన్ని మంచిగా ఉన్నప్పటికి కూడా ఇక ఏదైనా కుటుంబంలో మనీ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు, గొడవలు అయితే జరగడం జరుగుతుంది. మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, బ్లాక్ లిస్ట్లో నంబర్స్ పెట్టుకున్న వాళ్ళు తీస్తారా తీయరు అంటే ఇక్కడ ఒకటి మన నంబర్ ఉంది, ఈ నంబర్కి ఫోన్ చేయండి. అర్థమవుతుందా? కనిపించకపోతే కనిపించేలాగా మళ్ళీ చూపిస్తా. కనిపించిందా? ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయది. ఈ నెంబర్కి అయితే ఎప్పుడైతే మీరు ఫోన్ చేస్తారో అప్పుడు మీకు అన్నీ మంచి జరుగుతాయి. అంటే మీకు ఫోన్ చేస్తేనే మంచి జరుగుతాయి, లేకపోతే జరగదానే డౌట్ మీకు ఉంటుండొచ్చు. మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఓకేనా? అర్థమవుతుందా? అంటే మీ మంచి కోసం మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఖచ్చితంగా ఖచ్చితంగా కొంతమంది మ్యారేజ్ చేసుకొని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాధపడుతున్నారు, కొంతమంది మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని చాలా కష్టపడి చాలా డబ్బు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించడానికి ముందుకు వెళ్తున్న పర్సన్ని, మీ పార్ట్నర్ని మీకు కాకుండా దూరం చేయాలని కొంతమంది చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు, ఆ చెప్పుడు మాటలకు మీరేమి బెదిరిపోకండి. ఎందుకంటే ఎవరు తోడుకున్న గొవ్విలో వాళ్ళే పడతారు. చెడుపకురా చెడేగు అన్నారు. ఒకరిని చెడిపితే చెడిపోయేది వారే, చెడు జరిగేది వాళ్ళ జీవితంలోనే. జస్టిస్ న్యాయం కోసం కోరుకుంటున్నారు. కొంతమంది లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఈ మధ్య కొంచెం మాటలు మానేసుకోవడం జరిగింది. బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా జరిగింది. కొంతమంది 2-3 మంత్స్ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది కలుస్తారా లేదా అంటే నేను టైమింగ్ చూసి చెప్తాను. మెడిటేషన్ చేస్తున్నారు, వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. కొంతమంది వస్తారా రారా, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, మరి ఇంకొక పెళ్ళి చేసుకోవాలన్నా వద్దా, చేసుకుంటే బాగుంటుందా, చేసుకోకపోతే బాగుంటుందా అని కూడా ఆలోచిస్తున్నారండి. మీ బిజినెస్ పరంగా కూడా బాగా ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏమో లేనిపోనివి అంటే బట్టకాల్చి మీదేసినట్టు ఉత్తి పుణ్యాన చూడబుద్ధిగాక నిందల పాలవుతున్నారు. ఉత్తి పుణ్యాన మీరు మంచి చేయకపోతే మీకు చెడు జరుగుతుంది. మిమ్మల్ని శాసించాలని ఒక వ్యక్తి మీ లైఫ్లో ఎవరో కానీ మొండి పట్టుదలతోటి పగబట్టిన నాగుప్రాములాగా ఇట్లా ఎప్పుడెప్పుడు కాటి వేద్దామని మొండిగా ఎదురు చూస్తున్నారు మీ లైఫ్లో. కానీ మీరు ఊహించుకున్న మీ లవరు, మీ ప్రేమ, మీ పర్సన్ అంటే మీ ఊహించుకున్న మీ మనసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసం బాధపడుతున్నారో వాళ్ళైతే మీకోసం రావడానికి ముందస్తులో ఉన్నారు. టైం ఎంత పడుతుందో చూద్దాము. మీకోసం చాలా చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు, జగులు అవుతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, పేషెన్స్గా ఉంటున్నారు. అసలు నిజానికి చెప్పాలంటే వాళ్ళ హైస్ పైన బ్లాక్నెస్ కూడా అంటే కంటి రెప్పలపైన బ్లాక్నెస్ రావడం జరిగింది. కొంతమంది లేడీస్ అయితే ఒక ప్రేమించిన మగవాడు దూరం చేసి అన్నీ ఒక నిజంగా హానెస్ట్గా ఇష్టపడ్డ వారి ముందటనే పరాయి స్త్రీతోటి ప్రవర్తించే ఆ ప్రవర్తనలకు ఒక స్త్రీ మనసు ఎలా బాధపడుతుందంటే నిజంగా చెప్తున్నా కొన్ని 100 గుణపాలతో గుచ్చినట్టుగా అవుతుంది. కొంతమంది లైఫ్లో మాత్రం మీ పార్ట్నర్ మాత్రం 2 క్యారెక్టర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అందుకే మనకు ఇది వచ్చిందండి. అర్థమవుతుందండి? ఎందుకంటే మరపురాని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు ఎవరి కోసం అంటే మీకోసమా, లేకపోతే మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమే మరపురాని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఓకేనా? అర్థమైందా? మారిన మీ పార్ట్నర్ మనసులో గెలుపు అంటే మీకోసం మీ పార్ట్నర్ మారి మీ మనసులో గెలుపు సాధించుకుంటారు అని అర్థం.
హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయబోతున్నారు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది విడిపోయిన వ్యక్తులు మాత్రము త్వరలోనే ప్రపోజ్ చేసుకున్నారు. ఇగో ప్రపోజ్ చేసుకొని డెత్ కార్డ్ అంటే రీయూనియన్ అంటే రీబర్త్, ఖచ్చితంగా రీబర్త్ ఉంది, రీయూనియన్ ఉంది, కలవబోతున్నారు. కొంతమంది అయితే ఖచ్చితంగా కలవబోతున్నారు. మరి ఎందుకు అనేది ఇగో మనం కింద చూద్దాం, ఎంత టైం పడుతుందో చూసుకుందాం. ఓకేనా? యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ పరమశివయ్య చూసే వాళ్ళ యూనివర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం పరమశివయ్య ప్రతి ఒక్కరికి రీడింగ్లో ప్రతి ఒక్కటి కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైమింగ్స్ అయితే చూద్దాం. మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, బిజినెస్ వాళ్ళకి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఓకేనా? బిగినింగ్ అంటే మీరు బెటర్ ఆఫ్ ద టైం ఎట్లుందంటే మీకు 8 డే అంటే 18 డేస్ పట్టచ్చు, 18 వీక్స్ పట్టచ్చు, 18 మంత్స్ పట్టచ్చు, ఇంకా 8 డేస్ కూడా పట్టచ్చు అండి. ఓకేనా? మీరు కొంతమంది అయితే రిప్లై కోసం అయితే ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంచెము పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా థింక్ చేయకండి ప్లీజ్. చెడులో కూడా మంచిని వెతకండి, అర్థం చేసుకోండి. కొన్ని అనివార్య కార్యాల వద్ద ఏదో ఒక సందర్భాలలో వద్ద మీకు ఫోన్ కాల్ రాకపోవచ్చు, మీకు ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడతారు. మీరు సంతోషంగా ఉండండి, బాధ పెట్టుకోకండి, నిద్రపోండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తినండి. ఓకేనా? కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ సండే కావచ్చు, సాటర్డే కావచ్చు, 1 మంత్ కావచ్చు, ఇయర్ ఆఫ్ ద టైం అంటే ఎండ్ వరకు కావచ్చు, ఎప్పుడైనా కానీ కలుస్తారండి. ఎప్పుడు డే అండ్ నైట్ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అనేది అయితే జరుగుతుంది. నెక్స్ట్ వెనస్డే కావచ్చు, లేకపోతే ఒక 5 వీక్స్ కావచ్చు, 5 డేస్ కావచ్చు, 20 డేస్ కావచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. కొంతమంది మేలో కలవబోతున్నారండి. మేలో అయితే ఫుల్ మూన్ నవ్ మూన్ అంటే ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఆగస్టులో అయితే ఖచ్చితంగా కలుస్తారు. ఆగస్టు వరకు కొంతమంది అయితే కలవబోతున్నారండి. ఓకే, మనం ఏంజల్ డెక్స్ని అయితే అడుగుదాము. మనకు ఏంజల్ ఎంతవరకు నేను కరెక్ట్ చెప్పినా అనేది మన ఏంజల్ మనకు చెప్పాను. ఇక్కడ కరెంట్ లేదు, కొంచెం చీకటిగా ఉంది, అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం అనేది మనకు కరెంట్ అనేది ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంప్రూవ్మెంట్ ద హెల్త్, కొందరిది హెల్త్ బాగాలేదంట, చూసుకోండి. ఇగో కార్డు మీకు సరిగ్గా కనిపిస్తలేదా? మంచిగా చూపిస్తాం. ఇంప్రూవ్మెంట్ హెల్త్ అంటే కొందరు హెల్త్ ఏదో బాగాలేదంట, కొంచెం హెల్త్ బాగా చేసుకోండి. లెట్స్ గో, మీరు అనుకున్న పనులు సాధించండి. అంటే మీరు ఏ పనులు అయితే అనుకుంటారో ఆ పనులైతే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి. యువర్ రెడీ అంటే ఆ పనులు చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగానే ఉండండి, ఖచ్చితంగా రెడీగా ఉండండి. క్యూరియాసిటీ అంటే మీరు ఖచ్చితంగా క్యూరియాసిటీ అంటే మీరు క్యూరియాసిటీగా ఉండండి, ఏదైనా కానీ మీలో మీరు. ఓకేనా? ట్రూ నమ్మండి, ట్రూ వచ్చింది నమ్మండి. ఓకేనా? ఇప్పటివరకు నేను చెప్పింది అయితే నిజమే అండి. మీరు అనుకున్న పనులు అయితే గిట్లున్నాయి. మరి పెండినమ్ని అడుగుదాం, ఇప్పటివరకు నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఓకేనా? ఓకే, యూనివర్స్ గ్రాట్యూడ్ ఐఎమ్ స్ట్రాంగ్. యూనివర్స్ గ్రాట్యూడ్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ. ఓకే, ఇప్పటి వరకు నేను చూసిన అంటే మా వ్యూవర్స్ కోసం నేను చూసిన ప్రతి ఒక్కటి ఎస్ఆర్ను అంటే నిజమా కాదా? కొంతమంది బ్లాక్ లిస్ట్లో నుంచి నంబర్స్ తీయబోతున్నారా? కలవబోతున్నారా? గొడవలు తగ్గి అందరు సంతోషంగా హ్యాపీగా ఉండబోతున్నారా? అన్నీ మంచి జరగబోతున్నాయా లేదా? పెండినం ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గాడ్, ఓం నమ శివాయ. ఎస్ఆర్నో చెప్పండి ప్లీజ్. చూడండి, ఎస్ వచ్చింది, మీకు కావాలంటే చూపిస్తాను. ఓకే, ఎస్ వచ్చిందండి, చూడండి, ఇగో చూపిస్తా. ఇక్కడ పెట్టిన ఇగో అండి, ఎస్ వచ్చింది, కనిపిస్తుందా? ఎస్, చీకటి ఉంది కాబట్టి కనిపిస్తలేదేమో. ఎస్ అండి. ఇగో నో అంటే గిట్లుంటుందండి. ఇగో ఇది నో అండి, ఇగో ఇది ఎస్ అండి. ఎస్ అయితే వచ్చిందండి మీకు. ఓకేనా? మీకు ఎవరికైనా 30 or 40% రిజనెట్ అయితే ఖచ్చితంగా మీరు రీడింగ్ అయితే తీసుకుంటా అంటే తీసుకోండి, కాల్ చేయండి. అక్కడ కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు,
నా ఫోన్ నెంబర్ అయితే మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే దూరంలో ఉంది, కనిపిస్తలేదు కాబట్టి నెంబర్ చూపిస్తున్నాను. ఎండ్ వరకు వీడియో చూడండి, ఓకేనా? ఇప్పటి వరకు నన్ను ఆదరించి నా వీడియోని చాలా బాగా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరించి మరి ఒకసారి వేడుకుంటున్నాను. మీ అందరికీ అడక్ట్ అయిపోయాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.